హాయ్ అండి. ఈరోజు వీడియోలో కొబ్బరి పూర్ణం బూరెలు ప్రిపేర్ చేశానండి. కొబ్బరి పూర్ణం బూరెలు ఏంటి కొత్తగా ఉందనుకుంటున్నారా? ఈ కొబ్బరి పూర్ణం బూరెలు రుచి అయితే చాలా బాగుంటుంది. పాతకాలపు వంట అండి. ఎప్పుడు మనం శనగపప్పు బూరెలు ఇంకా పెసరపప్పు ఆయిపెట్టిన బూరెలు వండుకుంటాం కదా, ఇవైతే వాటికంటే రుచిగా ఉంటాయండి. 2-3 రోజుల వరకు నిల్వ కూడా ఉంటాయి. నేను సింపుల్గా గరిటెతో పని లేకుండా మిక్సీలోనే వేసి పిండి ఈ బూరెలను అయితే ప్రిపేర్ చేశానండి. చిన్న చిన్న టిప్స్తో ప్రిపేర్ చేసుకుంటే బూరెలు అయితే చాలా రుచిగా ఉంటాయి. నేను ఎలా ప్రిపేర్ చేశానో చూపిస్తాను, మీరు కూడా చూసేయండి. ముందుగా మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి, నా వీడియోస్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఈ కొబ్బరి పూర్ణం బూరెలు ప్రిపేర్ చేసుకోవడానికి అయితే ఒక బౌల్ తీసుకుని దానిలో 1 కప్పు వరకు గుండు మినపప్పు వేసుకున్నానండి. పొట్టు మినపప్పు కూడా వాడుకోవచ్చు ఈ బూరెలకైతే. తర్వాత అదే కప్పుతో 1 కప్పు వరకు బియ్యాన్ని వేసుకున్నాను. రేషన్ బియ్యం అయితే ఈ బూరెలకి ఇంకా బాగుంటుందండి. నేనైతే ఈరోజు నార్మల్గా ఇంట్లో తినే బియ్యాన్నే వాడుకున్నాను. తర్వాత వాటర్ వేసుకుని నీట్గా క్లీన్ చేసుకుని ఒక 4-5 గంటల పాటు ఈ పప్పుని బియ్యాన్ని నానబెట్టుకోవాలి. పప్పు బియ్యం చూడండి 4-5 గంటల తర్వాత చక్కగా నానిపోయింది కదా. దీన్ని మళ్ళీ ఒక 2-3 సార్లు క్లీన్ చేసుకుని వాటర్ మొత్తం తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని దానిలో ఒక పావు కప్పు వరకు ఇడ్లీ రవ్వను వేసుకున్నానండి. ఇడ్లీ రవ్వ వేయటం వల్ల ఏంటంటే బూరెలు పైన తోపు చక్కగా క్రిస్పీగా ఉంటుందండి. సన్న ఇడ్లీ రవ్వ అయితే బాగుంటుంది బూరెల్లోకి అయితే. ఇడ్లీ రవ్వను కూడా 1-2 సార్లు వాష్ చేసుకుని వాటర్ వేసుకుని కొద్దిసేపు నానబెట్టుకోవాలి. ఇప్పుడు బూరెల్లోకి పూర్ణాన్ని తయారు చేసుకోవడానికి ఫ్రెష్గా ఉన్న కొబ్బరిని తీసుకున్నానండి. కొబ్బరిని అయితే మిక్సీలో వేసుకుని చక్కగా పొడి తయారు చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని దానిలో ఒక 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకుని ఒక 2.5 కప్పుల వరకు పచ్చి కొబ్బరిని వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుని బెల్లాన్ని వేసుకుంటే సరిపోతుంది. లేదు అంటే సపరేట్గా మనం పాకాన్ని పట్టుకుని కూడా ఈ పూర్ణాన్ని తయారు చేసుకోవచ్చు. బెల్లం డైరెక్ట్గా వేయడం వల్ల ఈజీగా అయిపోతుందండి. నేను అందుకే బెల్లం పొడిని వేసుకున్నాను. 1.5 కప్పుల వరకు బెల్లం పొడిని వేసుకున్నానండి స్వీట్కి సరిపడా. మనకి స్వీట్ కొద్దిగా ఎక్కువ తినేవాళ్ళు అయితే ఇంకా కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చండి. మాకైతే సరిపోతుంది. బెల్లం వేసుకున్న తర్వాత స్టవ్ సిమ్లో పెట్టుకుని కలుపుకుంటూ ఉంటే ఈ కొబ్బరిలో ఉన్న పాలు తడి సరిపోతుందండి. పాకం రావడానికైతే సపరేట్గా వాటర్ ఏం అవసరం ఉండదు. ఇలా కలుపుకుంటూ ఉంటే కాసేపటికి దగ్గర పడుతుంది. ఇప్పుడు దీనిలో ఒక 2 స్పూన్ల వరకు నువ్వులు వేయించి పక్కన పెట్టుకున్నానండి. ఆ నువ్వులను కూడా వేసుకున్నాను. నువ్వులు వేయటం వల్ల తినేటప్పుడు చాలా రుచిగా అనిపిస్తాయి. తర్వాత ఒక పావు స్పూన్ వరకు యాలకుల పొడి కూడా వేసుకున్నాను. వేసుకుని మొత్తాన్ని అలా బాగా కలుపుకుంటే కాసేపటి దగ్గర పడుతుంది చూడండి. ఈ విధంగా తయారైన తర్వాత మనకి చేత్తో ఇలా రౌండ్గా ఉండలా చేస్తే చక్కగా బాల్లా వచ్చింది కదా, ఈ విధంగా వస్తే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని పక్కన పెట్టుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలో నానబెట్టుకున్న పప్పును వేసుకోవాలండి. వాటర్ మొత్తం తీసుకుని దీనిలోనే 4-5 ఐస్ క్యూబ్ ముక్కలు వేసుకుని రుబ్బుకుంటే ఏంటంటే మనకి బూరి చాలా మెత్తగా వస్తుంది. ఐస్ క్యూబ్ వేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని మొత్తాన్ని పప్పును మెత్తగా రుబ్బుకోవాలి. ఈ రుబ్బునైతే ఒక బౌల్లోకి తీసుకుందామండి. మనకి కొద్దిగా వాటర్ వేసుకుని పలుచగా తర్వాత తయారు చేసుకుందాము. ఇంకా దీనిలో ఇడ్లీ రవ్వ బెల్లం వేసాక ఇంకా పలుచగా తయారవుతుందండి. ఇప్పుడు ఇడ్లీ రవ్వని పక్కన పెట్టుకున్నాం కదా, దాన్ని నీట్గా క్లీన్ చేసుకుని వాటర్ ఏం లేకుండా గట్టిగా పిండి వేసుకోవాలి. తర్వాత ఒక 2 స్పూన్ల వరకు బెల్లం పొడి వేసుకున్నానండి. బెల్లం పొడి వేసుకుని కొద్దిగా సాల్ట్, రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. మొత్తాన్ని చేత్తో కలుపుకోవాలి. దీనిలో వాటర్ ఏం పడదండి. ఇంకా మనం బెల్లం వేసిన తర్వాత ఉప్పు వేసిన తర్వాత పలుచగా తయారైపోతుంది. దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడైతే పూర్ణాన్ని చిన్న చిన్న ఉండల్లా చుట్టుకోవాలి. మనకి ఏ సైజులో ఉండలు కావాలనుకుంటే ఆ సైజులో చుట్టుకోవాలండి. ఇలా పూర్ణాన్ని మొత్తాన్ని ఉండలు చుట్టుకుని పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఈ తోపు ఉంది కదండి బూరెల పిండి, ఈ పిండిలో ఒక్కొక్కటిగా పూర్ణాన్ని వేసుకుని బూరెలు వేసుకోవాలి. తోపు ఇంతకంటే పలుచగా ఉంటే లోపల ఉన్న పూర్ణం మొత్తం బయటకు వచ్చేస్తుందండి. ఆయిల్లో చీదేసినట్టు మొత్తం ఆయిల్ మొత్తం పాడైపోతుంది. ఇలా బూరెలను ఒక్కొక్కటిగా వేసుకుని గరిట పెట్టి ఎక్కువగా కలపకుండా మధ్య మధ్యలో కలిపితే సరిపోతుందండి. ఈ విధంగా పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టుకుని వేయించుకుంటే సరిపోతుంది. ఐ ఫ్లేమ్లో పెడితే బూరెలు వెంటనే మాడిపోతాయి. బూరెలు అయితే మనకి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది. మనకి ప్యాన్లో చూడటానికి కలర్ కొంచెం లైట్గా కనిపిస్తుంది కదా, ఇంకా ఎక్కువసేపు ఉంచామంటే అవి మాడిపోతాయి. ఈ విధంగా వచ్చిన తర్వాత బూరెలు తీసుకుని పక్కన పెట్టుకుని ఇంకో వాయి కూడా వేసుకోవాలి. ఈ విధంగా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి బూరెలు అయితే. రెండో వాయి కూడా వేసుకున్నాను కదండి. ఇలా బూరెలు మొత్తాన్ని వేసుకుని పక్కన పెట్టేసుకోవాలి.
ఎంతో రుచిగా ఉండే కొబ్బరి పూర్ణం బూరెలు అయితే రెడీ అయిపోయాయండి. చూడండి చూడటానికి ఎంత బాగున్నాయో, తినడానికి కూడా అంతే బాగుంటాయి. పై లేయర్ వచ్చి క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటుంది. లోపల జ్యూసీగా సాఫ్ట్గా పాకంతో చాలా బాగుంటుందండి. మధ్య మధ్యలో ఆ నువ్వులు కూడా పంట కింద తగిలినప్పుడు ఇంకా రుచిగా అనిపిస్తాయి. ఒక్కసారి ఇవి బూరెలు ప్రిపేర్ చేసి మీ ఇంట్లో పెట్టారంటే మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారండి, అంత బాగుంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఇప్పుడైతే ఈ వీడియోకి ఒక లైక్ చేసేయండి.